భారతీయ సమాజానికి ఒక సంఘ సంస్కర్త అనమాట. ఆ యొక్క బాల్య వివాహాలు అరికట్టి వితంతు పునర్వివాహాలు కూడా చేపట్టినటువంటి వాడు. మొట్టమొదటి నవల రాజశేఖర చరిత్ర అనేటువంటిది ఆయన నవలగా మనం తీసుకున్నారు. నా యొక్క పరిశోధనలన్నీ నవలలే. ఏమంటే నేను కవి సామ్రాట్ పైన చేశాను, విశ్వనాథ నవలా సాహిత్యం, ఆంధ్రీ వైభవము, ఆంధ్రదేశం యొక్క తత్వాల గురించి చారిత్రకంగా సామాజికంగా చేయడం జరిగింది. మరి ఇలాంటి వాళ్ళందరి నవలలు కూడా నేను సామాజిక నవలగా తీసుకొని ఆదర్శంగా అక్కడక్కడ క్రోడీకరించున్నాను. మరి వారి యొక్క వివేకవర్తిని, హితాకారిని ఇవన్నీ కూడా సమాజానికి తోడ్పడినారు. మరి ఆయన ఎలాంటి వారంటే, భారతీయ చరిత్ర పుటలో భవ్యమైన ఆంధ్రుల కీర్తిని వెలయించి, చరిత్ర పుటలలో శిరస్థాయి నుండే సామాజిక సంఘ సంస్కర్తగా, మహిళా విద్య ఆద్యుడుగా ఎన్నెన్నో మూఢాచారాలను ఖండించి, మూఢనమ్మకాల ముసుగులను తొలగించి, జాతి జనులకు అందించిన వారి సేవలు చిరంజీవమెత్తి భారతీయ సమాజమున అధ్యాపక వృత్తిని చేపట్టి జర్నలిస్టుగా మారి, వివేకవర్తిని పత్రికలు వెలయించి, తెలుగు వాడుక భాషగా ప్రజలకు అందించే వ్యాసాలు శీర్షికలు సమీకరించి, వాటి విలువలతో లంచగొండితనంబు మూఢనమ్మకాలు బాల్య వివాహాలు అరికట్టి, సమాజ మూర్ఖులకు అడ్డు తగిలిన వారికి ఎదురొడ్డి, దురత్వాలను దునుమాడే ఎదురులేని సామాజిక ధీరుడై పునర్వివాహాలు నడిపించే, కుల మత వర్ణ భేదాలు లేని ఆదర్శ సమాజ నిర్మాణుడై, నవయుగ వైతాళికుడై చరిత్రలో కందుకోరి వీరేశలింగము పంతులు గారికి ఇవే ఇవే అభినందన వందన మాలికలు. కళాప్రపూర్ణ బల్లారి రాఘవ వర్ధంతి సందర్భంగా కొన్ని పద్యాలు, వచన పద్యాలు. కావ్యేషు నాటకం రమ్యంబని మహాకవి కాళిదాసు నిడివినట్లో, రమ్యేషు నాటకమై వాంగ్మయమునకో రాగాల సోయగంబులై, భలేషు మంటూ జనావళి గుండెలలో అలవోకల సెలయేరుల చిత్నియ తరహాసంబులతో నాటక కాలంబై నిలిచే బల్లారి రాఘవ. ఏకదాటిగా 30 వత్సరంబులు నాటక రంగంబునకో జీవితంబును నడబోసే, ఒక్కటేమి నిక్కటేమి ఎన్నెన్నో పాత్రలు ధరించి, రాళ్ళలో రాగంబులనరిల్చే మొక్కవోని దీక్షతో మర్చెంటాపు వెనీసు నాటకంలో, శైలాకు పాత్రలోనో చక్కని హేమ్లెట్టుగానో వచెల్లగాను నటించి, విదేశీ ప్రేక్షకులలో విస్ఫుటంబయ్యే బలి బలా బల్లారి రాఘవ. నాటక రంగమే మానవ జీవనమైనట్లో మేలు మేలు పాత్రలైన అర్జునుడుగా, చాణక్యుడుగా, రామదాసుగా, కరవాలము ధరించిన ఛత్రపతి శివాజిగా, రాజరాజుగా, పఠాన్ రుస్తుంగా, వేషధారణలలో మహాత్మా గాంధీని, విశ్వకవి రవీంద్రుని, సరోజన నాయుడు ఎందరెందరో ప్రముఖులను మెప్పించే, తెలుగు వారి గుండెలలో తెలుగు సాహిత్య నాటక రంగమునకు వెలుగు సూర్యకిరణమై, జడివానల గుడిగంటల నాటక రంగము చిలుగు తెలుగు వెలుగ కీర్తులు వెలయించి, కళా ప్రపూర్ణ
బిరుదాంకితుడై ఆంధ్రదేశ నాటక వైభవ మహానట శ్రీ బల్లారి రాఘవ అందుకో తెలుగు జనుల నీరాజనములో అందుకోవయ్య తెలుగు జనుల నీరాజన వందనాలో. జయ హో బల్లారి రాఘవ. జయ హో.